హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఐ థింక్ ఇంకా సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి అని తెలియలేదు అనుకుంటా. మీకు కింద ఒక బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నా వీడియోస్ అనేవి రెగ్యులర్గా మీకు వస్తాయి అన్నమాట. అండ్ ఈ వీక్ ఏంటి అని అంటే నేను ఆన్ కాల్ ఉన్నాను, సో బయటకు వెళ్ళి మీకు డిఫరెంట్ ప్లేసెస్ అవి ఇవి అనేవి చూపించలేను. బట్ నేను ఇవాళ గ్రాసరీ షాపింగ్ అది ఇది చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. గ్రాసరీ షాపింగ్ హోల్ ఫుడ్స్కి వెళ్ళి అది చేసి అండ్ దెన్ మేబీ ఇన్ ద ఈవినింగ్ మాల్కి వెళ్ళి అలా పార్క్కి కూడా వెళ్దామన్నట్లు అనుకుంటున్నా. మీకు అవన్నీ చూపిస్తాను ఈరోజు. యా, సో ఇది వచ్చేసి హోల్ ఫుడ్స్ అనమాట. ఇక్కడ మోస్ట్లీ అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ ఉంటాయి. మీకు అక్కడ చూసారంటే ఆల్రెడీ ఫాల్ వచ్చేసింది కాబట్టి మొత్తం పంకిన్స్, హ్యాలోవిన్ అదంతా వచ్చింది కాబట్టి అవన్నీ పెట్టారు. బట్ ఐ షో యూ, వెయిట్. చూడండి, ఆరెంజ్ కలర్ పంకిన్స్ అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్ అవి ఇవి కూడా ఉన్నాయి. సెండరెల్లా పంకిన్ ఒక్కొక్కటి ఆల్మోస్ట్ $8 ప్రీ ట్యాక్స్. ఎంట్రన్స్లో ఇలా ఫ్లవర్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట. లోపలంతా ఇలా ఉంటుంది ఒక బాస్కెట్. సో దాట్ నేను ఫస్ట్ ఇక్కడ చూడండి, గ్రేప్స్ వచ్చి $2.99 per LB. అదంతా ఇక్కడ మోస్ట్లీ అంతా LBస్లో ఉంటుంది, కేజెస్లో ఉండదు. యా, ఇదిగోండి దానిమ్మకాయలు, ఇవి 2 వచ్చేసి $6 అనమాట. ఐఎమ్ గోనా గెట్ 2. అండ్ దెన్ బ్లూబెర్రీస్. ఇక్కడ మనకి డిఫరెంట్ ఎల్లో పీచ్, పర్సిమన్ అండ్ ప్యూర్ అవన్నీ ఉన్నాయి. ఇవి మనం అసలు ఇండియాలో చూడం కదా ఎక్కడ. ఒక బ్యాగ్ తీసుకొని ప్రతి వెజ్జీస్ అన్ని ఆర్గానిక్ ఎడిబుల్ ఫ్లవర్ అంట. అసలు ఎప్పుడన్నా నేనైతే ఎడిబుల్ ఫ్లవర్స్ ఏవి చూడలేదు. చూస్తే మాత్రం ఇవి మన మినీ బంతి పువ్వులాగా ఉన్నాయి. బట్ ఐమ్ నాట్ షూర్ ఎడిబుల్ అంట ఇవైతే. ఐమ్ నాట్ టేకింగ్. బట్ యా, మొత్తం మీట్ సెక్షన్, లైక్ సీ ఫుడ్ సెక్షన్ అనమాట. యా, ఇక్కడ మనకి ఫ్రూట్స్ అండ్ అక్కడ మనకి చికెన్ అండ్ పోర్క్, బీఫ్ అండ్ దెన్ మనకి ఏ మీట్ కావాలంటే ఆ మీట్ దొరుకుతుంది. ఇక్కడ చూసారంటే మొత్తం ఇట్లా ఫ్రూట్స్ అన్నీ మనకి ప్యాక్ చేసి పెడతారన్నమాట. వీ కెన్ గెట్ దోస్. సో ఇందులో మనకి స్ట్రాబెర్రీస్ అండ్ కివి ఉన్నాయి. ఇది వచ్చేసి ఈచ్ $887. ఇలా మనకి డిఫరెంట్ ఫ్రూట్స్ అలా ప్యాక్ చేసి, కట్ ఫ్రూట్స్ ప్యాక్ చేసి పెడతారు. ఆరెంజ్, వాల్నట్, డేట్ కేక్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది ఏముండదు, ఇంగ్రీడియంట్స్ చూస్తే జస్ట్ వాల్నట్ అండ్ డేట్స్తో చేస్తారనమాట. అంత స్వీట్నర్ అట్లా కూడా ఏం యాడ్ చేయరు. చాలా బాగుంటుంది. ఈచ్ బాక్స్ వచ్చేసి మనకి $9.14 పడుతుంది. నేను ఇందాక చెప్పాను కదా, అటు సైడ్ మనకి సీ ఫుడ్ ఉంటుంది. ఇది మొత్తం వచ్చేసి డిఫరెంట్ మీట్, బీఫ్, విస్కీ, బోన్లెస్ పార్క్. ఇంకా నాకైతే ఇంకా నోరు కూడా తిరగట్లేదు. మిమ్స్ ఉంటుంది, నెక్స్ట్ సాసేజెస్ ఉంటాయి, ఇలా అన్నీ అనమాట. మనకి ఏం కావాలి అని అంటే అక్కడ మనకి జస్ట్ వెయిట్ చూసుకొని ఇచ్చేస్తారు. మనకి బేసిక్గా ఇండియాలో చికెన్ కావాలి అని అంటే మనం జస్ట్ షాప్కి వెళ్ళి అలా తెచ్చుకుంటాం కదా. ఇలా మనకు యూఎస్లో అయితే అలా అవైలబుల్గా ఉండదు. ఓన్లీ ఇండియన్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది కానీ, బట్ అది చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ మీరు చూసారంటే మనకి ఇలా ఫుల్ కోడి పెడతారనమాట. ఇలా మనం ఇది తీసుకొని వాళ్ళకి ఇచ్చామంటే అక్కడ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కట్ చేసి నీట్గా మనకు అది ఇస్తారు. నాకు ఇలా ప్యాక్ చేసి కట్ చేసిన తర్వాత ఇలా ప్యాక్ చేసి ఇచ్చాడన్నమాట. యోగర్ట్ సెక్షన్ అన్నట్టు. ఇక్కడ మనకి లైక్ ఎక్కువ మంది ప్రోటీన్ జిమ్ ఫ్రీక్స్ ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారని అంటే ఇట్లా యోగర్ట్లోనే మనకి 20 grams ఆఫ్ ప్రోటీన్ అలా వచ్చేలాగా డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయి అన్నమాట ఇక్కడ. యా, రెగ్యులర్గా పీనట్ బటర్ అనేది తింటాను. ఇక్కడ ఏంటి అని అంటే మనకి హోల్ ఫుడ్స్లో మనమే పీనట్ బటర్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఆల్రెడీ ఇట్లా రోస్టెడ్ పీనట్స్ అనేవి పెట్టేసి ఉంటాయి. మనం జస్ట్ ఇలా పుష్ చేస్తే మనకి ఎంత కావాలంటే అంత. నాకు ఇంత సరిపోతుంది ఒక్కదాన్నే కాబట్టి. బట్ యా, సీ లుక్ అట్ ద కన్సిస్టెన్సీ. మరీ పేస్ట్గా ఉండకుండా కొంచెం గ్రాన్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఎంత టెంప్టింగ్ ఉందో. బట్ యా, మనం డైట్లో ఉన్నాం కాబట్టి
మనం తినమన్నట్టు. నెక్స్ట్ ఇవే తీసుకున్నాం, ఫ్రూట్స్, మీట్ అండ్ ఐ థింక్ పీనట్ బటర్ తీసుకున్నా. చూద్దాం బిల్ ఎంత అవుతుందో. 69.47 అయిందనమాట బిల్. చూసారుగా ఎంత ఎక్స్పెన్సివ్ అసలు ఇక్కడ ఉండడం. గ్రాసరీస్ అన్నీ తెచ్చుకున్న తర్వాత అవన్నీ స్టాక్ చేసేసుకొని నేను ఇప్పుడు మళ్ళీ మాల్కి వెళ్తున్నాను. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మై క్యాబ్. అది వచ్చిన తర్వాత ఇంకా మాల్కి వెళ్ళి అక్కడ కొంచెం డబ్బులు వదిలించుకొని తర్వాత ఇంకా లైక్ పార్క్కి వెళ్ళాలి. బట్ ఐ డోంట్ నో పార్క్కి వెళ్ళగలనో లేదో అని చెప్పేసి, బికాస్ ఇక్కడ మొత్తం వర్షం పడేలాగా ఉంది. సో నాట్ రియలీ షూర్ అన్నట్టు. మనం షాపింగ్ సెంటర్కి వచ్చేసామన్నమాట. సేమ్ ఇండియాలోనే ఉంటుంది, బట్ యా ఏమైనా డిఫరెంట్గా ఉంటే నాకు డిఫరెంట్గా అనిపిస్తే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి దివాళీ వచ్చింది అని చెప్పేసి సల్వార్ కుర్తా కలెక్షన్ పెట్టారు. నైస్ కదా. యా మనం ఫస్ట్ అయితే నాకు యాక్చువల్లీ కొంచెం ఆకలి అవుతుంది. జాంబా జ్యూస్లో ఏమైనా తీసుకుందాం. సో ఐ గాట్ దిస్ పీనట్ బౌల్. ఐ థింక్ మీకు అనిపిస్తుంది కదా, దిస్ లుక్స్ యమ్మీ. చూడండి, ఐఎమ్ నాట్ రియలీ షూర్. చాలా బాగుంటుంది. ఇది హెల్దీ కూడా. లైక్ పీనట్ బటర్ కూడా చాలా మినిమల్ యాడ్ చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ ఇవి ఫ్రూట్ బేస్తో ఉంటుంది. కింద మనకి బ్లూబెర్రీ స్మూతీ బేస్ అదంతా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. చాలా బాగుంది. మీలో ఎంతమందికి లెగోస్ అంటే ఇష్టం? నాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టం. చిన్నప్పుడు ఐ థింక్ ఇలాంటివి బటన్స్ లాగా మనకి కొన్ని ఉండే కదా, అవి తీసుకొని రమ్మని చెప్పి నేను తెగ చంపేదాన్ని, బాగా బిల్డ్ చేసేదాన్ని చిన్నప్పుడు. ఫ్రెండ్స్ నాకు ఇవి వచ్చినప్పుడల్లా కొనేసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది. ఇక్కడ చూడండి భలే క్యూట్ లెగో కీ చైన్స్ ఉన్నాయి. ఇది చూడండి భలే ఉంది కదా. ఇది మినీ స్పైడర్ మ్యాన్. నాకు ఎంత బాగా నచ్చినాయో అసలు. ఇక్కడ మంచిగా చిన్నపిల్లలందరూ భలే డాన్స్ వేస్తున్నారు చూడండి. యాక్చువల్లీ చాలా బాగా అనిపించింది, లైక్ ఒక కల్చరల్ ప్రోగ్రామ్ లాగా చూస్తే. బికాజ్ ఆబ్వియస్లీ ఫెస్టివల్స్కి ఇంటికి వెళ్ళట్లేదు అని చెప్పేసి చాలా మిస్ అవుతాం కదా. నేను ఎప్పుడు అనుకుంటాను నేను డాన్స్ నేర్చుకోవాలి అని చెప్పి, బట్ మనకి అంత లేదు. సో ఎప్పుడు నేను అటెంప్ట్ కూడా చేయలేదన్నమాట. బట్ యా చూడండి ఈ బుక్ ఎంత క్యూట్గా ఉందో. బిన్నీస్ దివాళీ అంట. అసలు ఎంత బాగుందో. అండ్ డిఫరెంట్ గేమ్స్ సెక్షన్ కూడా ఉంది. మేబీ నేను ఏమన్నా కొంటా అనుకుంటా. ఐ లెట్ యు నో. ఇట్స్ రియలీ కోల్డ్, సో జాకెట్ తీసుకోవాలి. బట్ నేను స్వెట్ షర్ట్స్ అట్లా రెగ్యులర్గా వేసుకుంటాను కాబట్టి ఐఎమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ దట్స్ స్లీవ్లెస్ జాకెట్. యా సంథింగ్ లైక్ దిస్. బట్ ఇవంతా థిక్గా లేవు, చూద్దాం. నేను విక్టోరియా సీక్రెట్లో ఉన్నాను. ఇక్కడ నాకు నచ్చినవి కొన్ని మంచి డీల్కి ఉన్నాయన్నమాట. I'll be taking those. నేను మీకు చూపిస్తాను. ఐ థింక్ ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంప్రాంప్టు డెసిషన్ అన్నట్టు. నాకు అసలు నెయిల్స్ అస్సలు బాగోకపోతే ఐ థాట్ ఐల్ గెట్ జెల్ నెయిల్స్ డన్. సో ఇలా ఉంటుంది ఇక్కడ. షీ సెడ్ $45 ఫర్ మై హ్యాండ్స్, లైక్ మానిక్యూర్ అండ్ జెల్ నెయిల్స్. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద కలర్స్కి. ఈమె ఒక పెద్ద బుక్లెట్ ఇచ్చి ఇందులో నుంచి ఒక నెయిల్ కలర్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. చూద్దాం, అసలు చాలా ఉన్నాయి అన్నట్టు. సో దాన్ని నెయిల్స్ ఫైల్ చేసి ఇంకా మనం ఆ కలర్ చూస్ చేసుకున్నాం అన్నట్టు. ఆ కలర్ వేస్తుంది. ఈమె అసలు చాలా పేషెన్స్తో నీట్గా చేస్తుంది. నేను మీకు ఫైనల్ రిజల్ట్ చూపిస్తాను అన్నమాట. యాక్చువల్లీ గాట్ దిస్ కలర్. బాగుంది కదా, చాలా బాగా చేసింది యాక్చువల్గా చెప్పాలంటే.
మంచిగా మసాజ్ చేసి లాస్ట్లో టవల్, స్టీమ్డ్ టవల్ దగ్గర హ్యాండ్ పెడితే నాకు మంచిగా అనిపించింది అసలు. ఓకే యా, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే యూఎస్లో టిప్పింగ్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మనం టిప్స్ ఇవ్వకపోతే కింద నుంచి పై వరకు చూస్తారు. బేసిక్గా వాళ్ళకి పే అనేది ఎక్కువ ఉండదు, మోస్ట్లీ ఇట్స్ త్రూ టిప్స్. సో $50 అయి ఉండే. అక్కడికి ఆల్రెడీ ఉంటుంది అనమాట, 18% నుంచి టిప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మనం టిప్స్ ఇంకా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేసేయాలి అంతే. ఓన్లీ బ్యాగ్ సెక్షన్కి వచ్చాను. సేమ్ ఇండియాలో లాగానే ఉన్నాయి. నన్ను అడిగితే ఇండియాలోనే ఇంకా చీప్గా దొరుకుతాయి అనుకుంటా, ఇక్కడైతే కాస్ట్ భరించేటట్టు లేదు. యా, so yeah, that's it for today's video. Please subscribe to my YouTube channel, like, share and comment. Thank you.